మోదీపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు, తన బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో అంటే భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయడానికే ఈ ప్రయత్నాలు అనే వార్తలు వచ్చాయి సార్. అంటే గతంలో కూడా అమిత్ షా 2017లో పవన్ కళ్యాణ్ని మీ పార్టీని బీజేపీలో విలీనం చేయమని అడిగారని, అందుకు తాను తిరస్కరించారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు సార్. ఐ థింక్ 2019 ఎన్నికల ప్రచారంలో అనుకుంటా. అండ్ ఇంకొక వార్త సార్, త్వరలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ ప్రచారాల మీద మీ కామెంట్స్. అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఇది జరుగుతుంది ఇది జరగదు అని రూఢీగా చెప్పలేము. కానీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయమని బీజేపీ అడగచ్చు. పవన్ కళ్యాణ్ నిజంగానే విలీనం చేస్తే బీజేపీ విల్ బి ద హ్యాపీయెస్ట్ పార్టీ, అనుమానం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ సౌత్ ఇండియాలో కానీ బీజేపీకి పవన్ కళ్యాణ్ స్థాయి గుర్తింపు ఉన్న, ఆ పలుకబడి ఉన్న నాయకుడు దొరకడం కష్టం. సో డెఫినెట్గా అక్రాస్ ద సౌత్, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఇలా అక్రాస్ ద సదరన్ స్టేట్స్ ఇమేజ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు కదా. సో అందువల్ల డెఫినెట్గా ఈవెన్ ఆ రోజుల్లో చిరంజీవిని కూడా ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకే అల్లూరి సీతారామరాజు మీటింగ్కు మోడీ పక్కన చిరంజీవి ఉన్నారు అన్నారు. కానీ చిరంజీవి రాజకీయాల పట్ల ఆసక్తి చూపడం లేదు, మొదటి నుంచి కూడా స్పష్టత ఉన్నాడు. ప్రజారాజ్యాన్ని క్లోజ్ చేశాక, ఆయన కేంద్ర మంత్రి పదవి అయిపోయాక ఇప్పటివరకు పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు. సో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు కనుక సహజంగా ఆ అనుమానం వస్తుంటుంది. నా గుర్తు ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను, ప్రజారాజ్యం జెండా పీకేస్తుంది అనేది వార్త వస్తే అప్పుడు ప్రజారాజ్యం కార్యకర్తలు వెళ్ళి ధర్నాలు కూడా చేశారు. ఈనాడు ఆంధ్రజ్యోతి. సో నిరసన కూడా తెలిపారు అప్పుడు. అందువల్ల ప్రజారాజ్యం విలీనము నేపథ్యం ఉంది గనక అనుమానం రావచ్చు. బట్ ఐ డోంట్ థింక్ ఇది జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే జనసేనను బీజేపీలో విలీనం చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది పవన్ కళ్యాణ్కు? భారతీయ జనతా పార్టీలో ఉన్న అనేక నాయకులు ఆయన ఎవరైతారు? ఆంధ్రప్రదేశ్లో పోనీ ఏమైనా కలిసి వస్తుందా అంటే జనసేన బలమే బీజేపీకి కలవాలి తప్ప బీజేపీ బలమేమి జనసేనకు అదనంగా కలిసి వచ్చేది లేదు. ఇక మీరన్న